ఒక మహిళగా మీరు ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడున్న ప్రతిదానికి ఇంత స్ట్రాంగ్గా ఎవరు ఉండట్లేదు. అలాగే ప్రతి చిన్న విషయాలకి కూడా మనం చూస్తున్నాం ఎమోషన్స్, లేకపోతే సూసైడ్లు చేసుకోవడం. చిన్న చిన్న పిల్లలు 8వ తరగతి 7వ తరగతి పిల్లలు, పెద్ద పిల్లలు, వాళ్ళు అందరు ఏం చూడాలి జనరేషన్? ఏం చెప్తారు మీరు? వాస్తవానికి మనిషి అన్నప్పుడు ఎమోషనల్గా ఫీల్ అవుతాము, కష్టాలు వస్తాయి, ఇబ్బంది వస్తాయి. కానీ లైఫ్ లీడ్ చేయాలా అని అదే మనం చరిత్రలో ఉంచుతుంది. మనము క్షణికావేశంతో ఏదో చేసుకొని చనిపోతే ఆ రోజుతో మన చరిత్ర క్లోజు. పైగా ఏ టెన్షన్కి అయితే నువ్వు ఫీల్ అయినావో అది తెలియని వాళ్ళకు కూడా తెలియజెప్పిన వాళ్ళు అయితే చాలామంది అమ్మాయిలు ఏమనుకుంటారో తల్లిదండ్రులు, లేకుంటే తల్లిదండ్రులకే తెలిసే సబ్జెక్టును నువ్వు చనిపోవడం మూలంగా నీ తల్లిదండ్రుల మీద ఒక అపవాదు, లేదా నీ లవ్ స్టోరీ మీదనో, నీ ఫెయిల్యూర్స్ మీదనో ఇంకా చాలామందికి ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ క్షణంలో ఓపికతో ఎదుర్కొని స్థైర్యంగా ముందుకెళ్ళాలి. నువ్వు సమస్యలు ఎదుర్కొంటూ ముందుకు వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఎందుకంటే కథలు చెప్పేటోళ్ళు మనకు ఆ కథలు లేవు. ఇప్పుడంతా సినిమా స్టోరీలు అవి ఇవే అవుతున్నాయి. చిన్నప్పుడు మన తాతలు, మన అమ్మమ్మలు ఈ రాజు ఇట్లా, ఆయనకు ఇట్లా కొడుకులు ఉండే, ఆయన ఇట్లా చనిపోయాడు, ఆ తర్వాత ఇట్లా ఏదో ఒక స్టోరీ కొంచెం బెటర్గా ఉండేది. కానీ ఇప్పుడంతా మనకు ఆ టైంలో పిల్లలు ఎప్పుడు ఆ సెల్లులో చూసుకుంటుంటారు, అట్లా నారా కూడా అయిపోతుంది. సో నేనైతే నా ఎక్స్పీరియన్స్, కష్టం లేకుండా ఎదిగినటువంటి వాళ్ళు ఎక్కువ కాలం ఎక్కడా కూడా స్టాండ్ కాలేరు. ఎక్కడో కాడ ఎమోషన్ అవుతారు. ఎంత రాజులైనా, రాణులైనా, ప్రధానమంత్రులైనా ఏదైనా తమల్ని ఇట్లా ఉట్టిగా మెట్టుగా ఎక్కితే అది మనకు ఎక్స్పీరియన్స్ ఇవ్వదు, కష్టము కన్నీళ్ళు చూపించదు. నాకైతే నేను ఆ స్ట్రాంగ్ ఫౌండేషన్, నేను కష్టం నుంచి వచ్చిన కాబట్టి నేను ఎలాంటి ప్రతిపక్షంలో కష్టపడ్డాం. ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత అధికారం చూస్తున్నాం. దాదాపు 2004లో నేను పాలిటిక్స్లోకి వచ్చిన. అప్పటి నుంచి 2023 డిసెంబర్ అప్పటి వరకు ప్రతిపక్షమే, ఓడిపోయినా గెలిచిన ప్రతిపక్షం ఉన్నాం. ఇప్పుడు అధికార పక్షం. అధికారమైనా కూడా ప్రతిపక్షంలో ఉండే ఆ క్వాలిటీతో పాటు అధికారంలో ఉండి మనం ఏం చేయాలో అది కూడా చేయాలి. 2 బాధ్యతలు. ఇంకా అధికారంలో ఉన్నాం కదా, మనం పబ్లిక్ దగ్గరికి పోవద్దు, పబ్లిక్ని కలవద్దని కాకుండా ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మనము పనిచేసే బాధ్యతలలో ఉన్నాం, చేయగలిగే అవకాశం ఉండే పోస్టులలో ఉన్నాం. కాబట్టి ఆ పోస్టును మనం సాటిస్ఫై చేయాలనేది నేను అనుకుంటాను. మీరు ఒక ఆదివాసీ గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా చూస్తారు. సో వాళ్ళు మీతో మాట్లాడటం, మీరు వాళ్ళకి మళ్ళీ అవేర్నెస్ కల్పించడం, అయితే మిమ్మల్ని రోల్ మోడల్గా చూస్తున్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏమన్నా? నేను నా లైఫ్ స్టోరీ చెప్తా ఉంటాను. ఇప్పటికి కూడా మా దగ్గర కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఒక సెషన్ నడుస్తుంటుంది. అప్పుడప్పుడు నన్ను పిలుస్తూ ఉంటారు. పిలిచిన ఆశ్రమం, గాంధీ ఆశ్రమంలో ఎట్లా నా లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అక్కడ నుంచి ఇక్కడికి మార్క్సిజం నుంచి గాంధీజం దాకా ఉంది నాది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మై లైఫ్ అని, అది కూడా చెప్తూ ఉంటుంది. దీని అన్నిట్లలో ఒక పట్టుదల, నర్వస్ అప్పుడప్పుడు అంటే అన్ని కష్టాల కంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు ప్రచారం చేసినప్పుడు మాత్రం బాగా మనం డిమోరలైజ్ అయిపోతుంటాం. అది మహిళల మీద ఒక పని కట్టుకొని నేను ఇది కూడా నేర్చుకున్న అడవిలో ఉన్నప్పుడు. మహిళలు అంటే తక్కువ చేసి చూపిస్తారు, ఫస్ట్ వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేస్తారు, వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద దాడి చేస్తారు, ఇట్లాంటిదని. ఇక్కడ కూడా మనం ఏదైనా ఒక మంచి సక్సెస్లోకి వస్తే అదర్ పార్టీస్ నుంచి సరే అందులో ఏముంది, ఉన్నట్టు మాట్లాడి పెడితే కాదు, కానీ లేనిది తీసుకొచ్చి రుద్దుతూ ఉంటారు. అరే ఒక ఆడ మనుషులు ఇప్పుడే ఈ సొసైటీలో ఎదుగుతున్నారు. మాలాంటి జాతుల నుంచి 75 ఏళ్ళ తర్వాత ఒక సమ్మక్క సారక్క జాతి నుంచి మొదటి మంత్రి నేను, అంటే మా కోయ జాతి నుంచి మేజర్గా. అయినా కూడా మా సక్సెస్ను కొంతమంది జీర్ణించుకోలేక, సక్సెస్ అయితే మా ఫ్యామిలీసే ఉండాలి, లేడీస్ అయినా జెంట్స్ అయినా, వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దు. ఇప్పుడు కరోనా టైంలో నేను కష్టపడ్డా, అది నా ఇష్టంతో కష్టపడ్డా, ఎవరి కోసమో కాదు, నా వృత్తి, నా ప్రవృత్తి, నా బాధ్యత అది. దాన్ని కొంతమంది ఏదో రీళ్ళ కోసం, అదే చావు బతుకులను ఎదిరించి ఎన్ని రోజులు పబ్లిసిటీ కోసం అని కొంతమంది మాట్లాడుతారు. మేము కరోనా టైంలో చేసిన సర్వీసు చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. చాలామంది అక్కడ పీపుల్కి హెల్ప్ చేశారు. ఇప్పుడు కూడా మమ్మల్ని అంటారు, మీరు చేసిన పని అంటే మాకు ఇష్టము, మేము మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ పని చేసినాం. అట్లనే చదువుకునే దగ్గర నేను
నా స్టడీస్ ఆగిపోయి నేను ఈ స్థాయి ఇప్పుడు కూడా ఎక్కడ స్కూళ్ళకి వెళ్ళినా నా స్టడీస్ గురించి నేను చెప్తాను. మన జీవితంలో రకరకాల టైమ్స్లో రకరకాల పర్సన్స్ వచ్చిండ్రు పోయారు. తండ్రుల కాంచి మనం కన్న పిల్లలు, మనల్ని కన్న వాళ్ళ కాంచి మనం కన్న వాళ్ళ వరకు ఉన్నారు. కానీ అన్ని కాలాలలో నన్ను నిలబెట్టి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చింది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేది స్టడీస్, జ్ఞానం ఉంటే ఎక్కడైనా పోయి మాట్లాడగలుగుతాం, ఏమైనా తెలుసుకోగలుగుతాం, మనల్ని మనం నిలబెట్టుకోగలుగుతాం, వృత్తిలో అయినా ప్రవృత్తిలో అయినా రాజకీయంలో అయినా. సో జ్ఞానాన్ని నేర్చుకోవడం బంద్ చేయొద్దు అని నేను ఆ పిల్లలకి ఎక్కువ మోటివేషన్ చేస్తూ ఉంటాను. చాలామంది మేడం మేము మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకున్నాం, నేను కూడా ఇట్లా చదువుకుంటానా, నేను కూడా లా చేస్తున్నా, నేను కూడా ఇట్లా అది అని కొంతమంది చెప్తూ ఉంటారు. సో నాకు కూడా అది చాలా సంతోషం అనిపిస్తుంది. సో మనము ఇన్స్పిరేషన్ ఉన్నట్టు అంటే ఇన్స్పైరింగ్ స్టోరీస్ చదవాలి, నేర్చుకోవాలి. అందుకని అనేక మంది మహనీయుల బుక్స్ కూడా నేను దగ్గర పెట్టుకుంటా. నైట్ ఒక అర్ధగంట అయినా ఒక్క పేజ్ అయినా చూసుకుంటా ఉంటా. ఎంతో కొంత అయినా మనం నేర్చుకోవాలనేది. అది ఇంత మాట్లాడుతున్నాం కదా, ఇవాళ చట్టసభల్లో మనం చూస్తే అక్కడ మహిళల పాత్ర చాలా తక్కువ ఉంది. అన్ని సామాజిక వర్గాల నుంచి, ఒకరని కాదు, 33% రిజర్వేషన్ అని. కానీ ఇప్పటికీ మాటల వరకే పరిమితం, కానీ ఎక్కడ కూడా ఆచరణ కావట్లేదు. ఎక్కడంటారు, ఎక్కడ లోపిస్తుంది? అంటే జనరల్గానే ఎంత గొప్ప పాలకులైనా వాళ్ళ మైండ్లలో పాలకులు ఇప్పుడంతా జెంట్స్ ఉన్నారు. నిర్ణయాధికారంకి వచ్చేటప్పటికి మహిళలు ఉండడం లేదు. ఎంత అన్నా వాళ్ళ మనసు జీర్ణించుకోలేకపోతుంది చాలా మందిలో, మగవాళ్ళల్లో. ఆడవాళ్ళు ఏం చేస్తారులే, ఆడవాళ్ళు ఎందుకు, మేల్ డామినేషన్, మేల్ ఈగోయిజం ఉంటుంది వాళ్ళకు. నరనరాన మనుధర్మం అనేది ఒకటి ఉంటుంది. అది జీర్ణించుకుంటే ఆడవాళ్ళు వంటకే ఉండాలి, ఆడవాళ్ళు మగ పిల్లలనే కానీ వాళ్ళ ఆడవాళ్ళని కానియద్దు, మళ్ళీ అది కూడా ఆడమనిషి నవ్వొద్దు, ఆడమనిషి నలుగురితో కలిసిమెలిసి ఉండొద్దు, ఎన్ని ఆంక్షలు తరతరాలుగా వెక్కిచ్చారు. ఇవాళ అది ఎంత లేదన్నా నేను కూడా ఇంత మాట్లాడిన ఒక్కొక్కసారి అటువైపు డైవర్ట్ అయితే ఆడల్లో మనం ఎందుకు అటు పోవడానికి కూడా అంటుంటాం. ఇట్లాంటివి ఉంటాయి. సో చాలా అవేర్నెస్ రావాలి, చాలా ఈక్వల్. మా ఉమెన్, మన తల్లి, మన చెల్లి, మనతో లైఫ్ షేర్ చేసుకునే వైఫ్, మనం బిడ్డ, ఇట్లాంటివి అంతా బాగానే రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఎక్కడైనా కొన్ని అంశాల్లో ఖచ్చితంగా వాళ్ళు అది బయటపడుతుంది, వచ్చేస్తుంది అది. సో అది బాగా సొసైటీలో మార్పులు రావాలి. కానీ రాను ఏంటంటే కొంత రకరకాల రిలీజియస్ అనో ఇంకోటను మహిళల తక్కువ అనేది మళ్ళీ ఇంకా ఇంత అత్యున్నత స్థానంలోకి వెళ్ళినా కూడా ఆ డీవియేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ ఇంకొక టైప్ స్టార్ట్ అయింది. అది కాదు, ఓకే, ధర్మం పాటించు, న్యాయం పాటించు, నువ్వు నీకు స్వయ నియంత్రణ ఉండు, కానీ మహిళల్ని రెస్పెక్ట్ చేయి, మహిళల్ని ఎదగనివ్వు, మహిళల్ని గౌరవించు అనేది మాత్రం బాగా రావాలి ప్రతి ఒక్కరిలో. అప్పుడు ఇంట్లో హింస తగ్గుతుంది, బయట లైంగిక వేధింపులు తగ్గుతాయి, బయటికి వెళ్ళిన మహిళ స్వేచ్ఛగా ఇంటికి రాగలుగుతుంది. ఇప్పుడు నా ఇంట్లో ఉండే నా కుటుంబ సభ్యులు మగవాళ్ళు నాతో ఎంతైతే రెస్పెక్టబుల్గా ప్రేమగా ఉంటారో ప్రతి మహిళలో చూడాలి. ఒక మహిళల్ని గౌరవించే సంస్కృతి పని దగ్గర కానీ ఇంట్లో కానీ రెస్పెక్ట్ ఇవ్వడం అనేది. ఇప్పుడు మనకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం మహిళలకు గౌరవం దక్కాలి, గౌరవ వేతనం దక్కాలి, పని గంటలు తగ్గియాలి, మహిళలు కూడా పురుషులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం అని ఆ రోజు కమ్యూనిస్టు నాయకురాలు, సోషలిస్టు నాయకురాలు క్లారా జెట్కిన్ గారు ప్రతిపాదించిన సిద్ధాంతంతో ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది. కానీ దాన్ని అందరూ మర్చిపోయి ఏదో అందాల పోటీలు పెడుతున్నారు, ఏదో సెలబ్రేషన్ చేస్తున్నారు. అది వస్తుంది. కానీ నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నా నువ్వు పని చేసే కాడ ఈక్వల్ పని, బట్ దెర్ ఇస్ నో ఈక్వల్ పేమెంట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రావడానికి ఏంటిది వాళ్ళు ఆ రోజు ఎంచుకున్న థీమ్, రీజన్ ఏంటిది, వాళ్ళ సిద్ధాంతం ఏంటి, అది మర్చిపోతున్నారు. ఎటెటో పోతుంది. ఆడ సెలబ్రేషన్స్ కాడ పోయినా కూడా మళ్ళీ ఎక్కడ అవకాశం దొరుకుతుందో అమ్మాయిని ఏం చేద్దామని చూసేటోళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు సెలబ్రేషన్ అని పిలుస్తారు, ఏదో డ్రింక్స్ అవి పెట్టుకుంటారు, అక్కడ కూడా ఇదే వెకిలి చూపులు కూడా కనబడుతున్నాయి. అందుకోసం ఇన్ని సంవత్సరాలైనా కూడా మార్పు రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ మార్పు ఖచ్చితంగా రావాలి అంటే ప్రతి ఇళ్ళల్లో తమ బిడ్డల కొడుకుల మైండ్లలో అమ్మను గౌరవించు, అక్కని గౌరవించు, చెల్లెని గౌరవించు, ఇదే గౌరవం నువ్వు బయట కూడా ఇవ్వరా బాబు అని ఖచ్చితంగా నేర్పించాలి. ఇది ఒక పాఠం లాగా తరగతి గదుల నుంచే అమ్మాయిలను స్ట్రాంగ్ ఉంచాలి, అబ్బాయిలు
అమ్మాయిలను రెస్పెక్ట్ చేయాలి. సో ఇట్లాంటి జరగాలని నేను ఆ రోజు నుంచి నాదొక ప్రయత్నము. సో ఈ మధ్య కొన్ని మేము మళ్ళీ అంతా లేడీస్ ఆఫీసర్స్ మేమంతా కూర్చొని ఒక సబ్జెక్ట్ ఏదైనా అదే ఉమెన్ రెస్పెక్ట్ అండ్ పనిష్మెంట్ ఎట్లా ఇవ్వాలి ఈ రేపిస్టులు అట్లాంటి అది అనేది కూడా ఒకటి తయారు చేద్దామని అనుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.